కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు షాకుల మీద షాక్ ఇస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు బదిలీ శాఖ అన్నమాట. ప్రభుత్వం మీద సచివాలయ ఉద్యోగులు 60% మంది వ్యతిరేకంగా ఉన్నారు అనే ఒక ఉద్దేశంతోనే సచివాలయ ఉద్యోగులను బదిలీ చేస్తున్నారు అనే ఒక వాదన కూడా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. క్యాడర్ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళను తమ తమ మండలాల్లో నియమించుకోవడం కోసం కూడా బదిలీ ప్రక్రియను వాళ్ళు చాలా బలంగా చేస్తున్నారనే వాదన కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అది కూడా ప్రభుత్వం ఈ నెల ఆఖరులోగా బదిలీ ప్రక్రియ కూడా కంప్లీట్ చేయాలి అని ఒక అల్టిమేట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఫీవర్ అనేది పట్టుకుంది. తమకు నచ్చినటువంటి ప్లేస్‌లోకి లేదా తమ పక్కన ఉన్నటువంటి తమకు సొంత గ్రామానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్‌లోకి బదిలీ కావడానికి కూడా సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సచివాలయ ఉద్యోగులకు బదిలీ ఫీవర్ పట్టుకుంది అని చెప్పాలి. మండల మార్పుపై బగ్గుమంటున్నారు సిబ్బంది కూడా. ఇక్కడ జీఎస్‌డబ్ల్యూఎస్‌లో మొదటిసారి సాధారణ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం. మార్గదర్శకాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటున్నారు ఉద్యోగస్తులు. వార్డు సచివాలయ ఉద్యోగస్తులకైతే హ్యాపీ. గ్రామ సచివాలయ సిబ్బందికే తిప్పలు. సొంత మండలంలోనే ఉండేలా నిబంధనలను మార్పు చేయాలని వేడుకోలు. పదోన్నతి కల్పిస్తే పర్వాలేదంటున్నటువంటి సిబ్బంది. ఇప్పటికే ఎన్‌జీఓ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం. మండలానికి పక్కనే ఉన్న గ్రామాలకు మార్పు చేయించుకునేందుకు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు అంటూ ఈరోజు మనకు వచ్చినటువంటి వార్తా విశ్లేషణ అయితే చూస్తున్నారు. ఇది పూర్తి అయితే బదిలీ తప్పనిసరి. 2025 మే నెలాఖరు నాటికి ఒక సచివాలయంలో 5 ఏళ్లకు పైగా పనిచేస్తుంటే స్థానచలనం కలగనుంది. అంటే 80% పైగా ఉద్యోగులు బదిలీ కానున్నారు. దాదాపుగా 70,000 మంది దాకా ఒకేసారి బదిలీ కాబోతున్నారు. రాజకీయ కోణం గాని చూసుకున్నట్టయితే రాజకీయ బదిలీలకు రాజకీయ రంగు కూడా అలుముకుంది. జీఎస్‌డబ్ల్యూఎస్ శాఖ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పడడంతో అప్పుడు జరిగినటువంటి నియామకాల్లో ఎక్కువ మంది వైసీపీ అనుకూల ఉద్యోగులు ఉన్నట్లు కూటమి నేతలైతే ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా వారే కొనసాగుతుండడంతో స్థానిక టీడీపీ నేతలను వారు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బదిలీలో వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను వారి సచివాలయాలకు తెప్పించుకునేందుకు స్థానిక నేతలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇతర మండలానికి బదిలీ తప్పనిసరి కావడంతో ప్రస్తుతం చేస్తున్న సచివాలయానికి ఆనుకొని ఉన్న మండలంలో పోస్టింగ్ తెప్పించుకునేందుకు ఉద్యోగులు సైతం తమకు తెలిసిన నేతల ద్వారా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళే అన్న బలమైనటువంటి అపవాదం కూడా ఉంది. అయితే 30% మంది ఎస్సీ ఉద్యోగులే ఉండడంతో వారిలో ఎక్కువ మంది గత ప్రభుత్వానికి నేరుగా మద్దతు పలికారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మిగిలిన 30% మంది ఏ వర్గం కాకుండా కూడా ఉన్నారు. అయితే వైసీపీ అనుకూలంగా ఉన్న 30% మందికి మధ్యమంగా ఉన్న ఉద్యోగులు 30% మంది కలిపి సుమారు 60% మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఒక ఉద్యోగ సంఘ నాయకుడైతే తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బదిలీల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారిని సాగనంపడమే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. వారి వారి సచివాలయాలకు టీడీపీకి అనుకూలంగా ఉన్న వారిని తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి సచివాలయాల ఉద్యోగాలు తిరిగి అదే మండలంలో నియమించే అవకాశం లేదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇతర మండలాలకు వెళ్లాల్సిందేనని ఆదేశాలైతే ఇచ్చింది. ఇది ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీ ఫీవర్ మీద ఉన్న అప్డేట్. ఎట్టకేలకు ఈ నెల ఆఖరులోగా సచివాలయాల ఉద్యోగులు 70,000 మంది ఒకేసారి బదిలీ కాబోతున్నారు అనేది మాత్రం నిజం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓవరాల్గా ఇది సచివాలయ ఉద్యోగుల బదిలీల మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.